హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. తెలుగు ఆల్రెడీ మనం వన్ లాస్ట్ టైం అనే వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం అందులో నుంచే 100% క్వశ్చన్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు హిందీ వన్ లాస్ట్ టైం అనే వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా నేను స్టార్టింగ్ నుంచి చెప్పేది ఎండింగ్ వరకు కూడా మీరు జాగ్రత్తగా చూసి ఇవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా 100 అవుట్ ఆఫ్ 100 ఖచ్చితంగా మీకు కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇందులో నేను బిట్స్ అయితే అప్లోడ్ చేయట్లేదు. వీలైతే ఈ రోజు రేపట్లో బిట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్గా మీకు షార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. అయితే మన ఛానల్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో పోల్స్లోని, అలాగే కమ్యూనిటీ పోల్స్లోని, అలాగే ఇన్స్టాగ్రామ్ పోల్స్లోని కూడా నేను మీకు హిందీకి సంబంధించి అన్ని బిట్స్ కూడా ఈ రోజు రేపు కూడా నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరు అందరూ కూడా రెగ్యులర్గా అవి చెక్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు అవి యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి మనకి కవిపరిచయం అడుగుతాడు. క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి కవిపరిచయం అడుగుతాడు. ఈ కవిపరిచయం అనేది మనకి 5 మార్క్స్కి వస్తుంది. అందులో ఫస్ట్ది కబీర్. కబీర్ అనే కవిపరిచయం చదువుకోవాలి. రెండోది మైథిలి శరణ్ గుప్త్. మైథిలి శరణ్ గుప్త్. ఈ రెండు కవిపరిచయాల్ని మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒకటి వస్తుంది. ఓకేనా? అంటే నా గెస్సింగ్ ప్రకారంగా కబీర్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కబీర్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. సార్ నేను హిందీలో చాలా వీకు, ఎక్కువ చదవలేను అనుకునే వాళ్ళు కబీర్ ఒకటే చదువుకోండి. హై అచీవర్స్ ఎవరైతే ఉన్నారో కబీర్తో పాటు మైథిలి శరణ్ గుప్తు కూడా చదువుకుంటే మీకు మంచిది. ఒకవేళ ట్విస్ట్ చేసి మైథిలి శరణ్ గుప్తు అలాగే సుమిత్రానందన్ పంపించాడు అనుకోండి, అప్పుడు ఏం చేయలేం. కాబట్టి దయచేసి ఈ రెండు కూడా మీరు చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి లేఖక్ పరిచయ్. లేఖక్ పరిచయ్ అది కూడా ఒక ప్యాసేజ్ ఇస్తాడు కవిపరిచయంగా, దాని నుంచి బిట్స్ ఇస్తాడు. సో అది చూసి జాగ్రత్తగా చదివి మనం బిట్స్కి ఆన్సర్ చేయాలి. అది కూడా 5 మార్క్స్కి మనకు కనిపిస్తుంది. మీకు 5 పేపర్స్ ఉన్నాయి కదా, 3 మోడల్ పేపర్స్, అలాగే ప్రీ ఫైనల్ పేపరు, గ్రాండ్ టెస్ట్ పేపరు. ఈ 5 పేపర్లో పడినటువంటివి మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా వాటిలోంచి వస్తే రాస్తారు, లేదంటే ఆ నాలెడ్జ్తో ఏమి ఇచ్చినా సరే మీరు రాయగలుగుతారు. ఓకేనా? అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసి పద్యభాగ సారాంశం. క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసి పద్యభాగం నుంచి సారాంశం ఇస్తాడు. ఇది 8 మార్క్ క్వశ్చన్. ఇది 8 మార్క్ క్వశ్చన్. సో అందులో ఫస్ట్ది మీరాబాయి సారాంశం ఒకటి చదువుకోవాలి. పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనే సారాంశం ఒకటి చదువుకోవాలి. ఖచ్చితంగా రెండు కూడా చదువుకోవాలి. రెండిట్లో నుంచి ఒకటి రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సార్ మేము హిందీ ఎక్కువ చదవలేము సార్, మేము స్లో లెర్నర్స్ అనుకునే వాళ్ళు మాత్రం ఈ మీరాబాయిపై కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఖచ్చితంగా ఈ రెండు చదువుకుంటే ఒకటి వస్తుంది, 8 మార్క్స్ వస్తాయి. నా గెస్సింగ్ ప్రకారం మీరాబాయి వచ్చే అవకాశం ఉంది. అలాగని ఇది ఒకటే చదువుకోవద్దు, రెండు చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 నుంచి గద్య భాగంలో సారాంశం, అది కూడా 8 మార్క్స్ మనకు కనిపిస్తుంది. అందులో ఒకటే బడే బాయి, రెండోది జైన్ కి దేన్, ఇది కూడా వస్తుంది. సో ఏ గ్రూప్ వాళ్ళన్నా బి గ్రూప్ వాళ్ళన్నా ఖచ్చితంగా బడే బాయి చదువుకోండి. బడే బాయి అనేది కన్ఫర్మ్గా 100% వచ్చేస్తుంది. కాబట్టి బడే బాయి అనేది ఎవరు కూడా మిస్ చేయొద్దు. అట్లీస్ట్ స్లో లెర్నర్స్ అయినా కూడా ఒక 6 పాయింట్స్ అన్నా చదవండి కనీసం. చదివి కవిపరిచయం రాసి 6 పాయింట్స్ కూడా మీరు చేస్తే కనీసం మంచి మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బడే బాయ్ అని కన్ఫర్మ్గా వస్తుంది. ఎవరైతే జైన్ కి దేన్ అనే పాఠం కూడా చదివారో మీరు ఇది కూడా చదువుకోండి సేఫ్ జోన్కి. ఓకేనా? హై అచీవర్స్ ఉంటే ఇది కూడా టచ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29లో పత్ర, ఇది కూడా 8 మార్క్ క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చుట్టి పత్ర ఒకటి ఇందులో, తర్వాత పుస్తకే మాంగతే ఒకటి, మూడోది పితాజీకో పత్ర ఒకటి, నాలుగోది మిత్రకే నాంపర్ పత్ర ఒకటి. ఓకే, ఈ 4 పత్రలో మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇందులో నుంచే 2 పత్రాలు వస్తాయి. అందులో నా గెస్సింగ్ ప్రకారంగా చుట్టి పత్రం, స్లో లెర్నర్స్ కూడా చుట్టి పత్రం జాగ్రత్తగా చదువుకోండి. 100% చుట్టి పత్రం రావడానికి అవకాశం ఉంది. హై అచీవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా 4 కూడా చూసుకోండి, లేదంటే అట్లీస్ట్ 3 అన్నా చూసుకోండి. ఒకటి పక్కాగా వస్తుంది. అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ చుట్టి పత్రిక ఇవ్వాలి. ఇక క్వశ్చన్ నెంబర్ 30 లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి నిబంధ. నిబంధ వచ్చేసి మనకి 10 మార్క్స్ కనిపిస్తుంది పబ్లిక్ ఎగ్జామినేషన్లో. సో ఫస్ట్ది ఏంటంటే ప్రియ త్యోహార్. ప్రియ త్యోహార్ అని అడిగినప్పుడు మనం దీపావళి చదువుకున్నాం కదా, దీపావళి గురించి రాయాలి. ఓకే, అది ఫస్ట్ చదువుకోవాలి. తర్వాత కంప్యూటర్,
తర్వాత పర్యావరణ ఔర్ ప్రదూషణ్. ఖచ్చితంగా ఈ 3 చదవాలి. హై అచీవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 3 చదవాలి. ఈ మూడింటిలోంచి వస్తే ఖచ్చితంగా 2 వచ్చేస్తున్నాయి. లేదంటే 1 ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఏదొస్తదో తెలీదు కాబట్టి ఒకవేళ ఇవన్నీ కూడా ఈజీగా అన్నీ ఇందులో కబీర్ ఇచ్చేసి, ఇందులో మీరాబాయి ఇచ్చేసి, ఇందులో బడేబాయి ఇచ్చేసాడనుకోండి, ఇందులో కూడా చుట్టి పత్రి ఇచ్చాడనుకోండి, సో ఇందులో ట్విస్ట్ చేయడానికి అవకాశం ఉంది. మాక్సిమం అన్నీ ఈజీగానే వస్తాయి. ఒక్కవేళ ఏమన్నా దీన్ని ట్విస్ట్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రియ త్యోహార్ అడగకుండా వేరొకటి వస్తది. అలాంటప్పుడు మనం దొరికేస్తాం. అందుకనే 3 కూడా జాగ్రత్తగా చదువుకోండి. సార్ ఇంకా నాకు అస్సలు పనవ్వదు సార్. నిబంధనలు నా వల్ల కాదు చదవడం. నేను చాలా స్లో లెర్నర్, నాకు హిందీ రాదు అనుకునే వాళ్ళు ఏదో విధంగా ఈ ప్రియ త్యోహార్‌ని, కంప్యూటర్‌ని కొంచెం ఒక 3, 4 పాయింట్లన్నా అట్‌లీస్ట్ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా వీటిలో నుంచి ఔట్ ఆఫ్ మార్క్స్ మీకొస్తాయి. ఓకేనా? ఇవి జాగ్రత్తగా చదవండి. తర్వాత 19th క్వెషన్ నుంచి మనకి 4 మార్క్స్ స్టార్ట్ అవుతాయి. 4 మార్క్ క్వెషన్స్ మొత్తం మనకి 8 వస్తాయి. అందులో 6 మాత్రమే రాయాలి. ఒక్కొక్కటి 4 మార్క్స్ మనకొస్తది. ఓకేనా? అవి ఏమేమి చదవాలో నేను చెప్తాను. మార్క్స్ వచ్చేసి మనకి 19th క్వెషన్ నుంచి స్టార్ట్ అవుతాయి. 19th క్వెషన్‌లో మనకి పోయమ్స్ వస్తాయి. ఫస్ట్ లెసన్‌లో దోహే ఉన్నాయి కదా! ఫస్ట్ 4 కూడా చదువుకోవాలి. ఇగో ఫస్ట్ 4 ఇవి. ఈ 4 ఖచ్చితంగా ఒక పోయమ్ వస్తది. కాబట్టి మిస్టేక్స్ లేకుండా, అస్సలు తప్పులు లేకుండా చాలా క్లియర్‌గా ఓకేనా, చూడకుండా రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ మొత్తం అంతా కూడా ఈ 4 కూడా ప్రాక్టీస్ చేసేయండి. తర్వాత క్వెషన్ నెంబర్ 20 నుంచి 26 వరకు కూడా ఏమైతే చదవాలో అవన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. ఒక్కొక్కటి చదువుకుంటూ మీరు వెళ్ళిపోండి. ఓకేనా? అందులో ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ पावस ऋतु में प्रकृति में कौन कौन से परिवर्तन आते हैं, कविता के आधार पर स्पष्ट कीजिए. इदो क्वेश्चन चदवाले. తర్వాత कर चले हम फिदा गीत की पृष्ठभूमि क्या है. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 26 జనవరి, ఇది కూడా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. तामतारा की तलवार बारे में लोगों का क्या मत है. ఇది క్వశ్చన్ చదవాలి. ఓకేనా? ఇక్కడ నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే పీడిఎఫ్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేసాను. ఇది ఫైనల్ టచ్ మెటీరియల్. ఇది ఇందులోంచి ఖచ్చితంగా మీరు చదువుకోండి. 8 క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి. మీ లక్క బాగుంటే 8 క్వశ్చన్స్ వస్తాయి, లేదంటే అట్లీస్ట్ 7 అన్నా మీకు కనిపిస్తాయి. ఓకే, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. హరిహరి కాక పీటీ సాహబ్, ఇది ఉదార్ వ్యక్తికి. సో ఇవన్నీ కూడా పోలీస్ కమిషనర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సవర్కే జానేమే. ఇవన్నీ కూడా అట్లీస్ట్ మీరు కొంచెం చదువుకోండి. ఏ ఒక్క క్వశ్చన్ వదిలేయకూడదు. మీరు మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టమని చెప్తున్నారు. ఇంకా అంతకుమించి మనం తగ్గించలేము క్వశ్చన్స్ని. సో ఈవినింగ్ నేను ఇది మ్యాక్సిమం ఇదే. ఈవినింగ్ క్వశ్చన్స్ వైజ్ ఒక పీడిఎఫ్ కూడా నేను గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఇవన్నీ అంటే ఇవి ఓవరాల్ క్వశ్చన్స్ ఇస్తాను కదా. సో 20th క్వశ్చన్లో ఏ క్వశ్చన్స్ రావచ్చు, 21st క్వశ్చన్లో ఏ క్వశ్చన్ రావచ్చు, 23లో ఏమైనా రావచ్చు, అది ఆ పీడిఎఫ్ అనేది నేను ఈవినింగ్ వదులుతాను. సో దానికి దీనికి ఇంచుమించుగా ఒక 2-3 క్వశ్చన్స్ అయితే డిఫరెంట్గా ఉండొచ్చు. మ్యాక్సిమం ఇందులో ఉండి అందులో ఉంటాయి, కాకపోతే ఒక 2-3 క్వశ్చన్లు ఎక్స్ట్రా ఉంటాయి అందులో. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త చదువుకోండి. మనుష్య మాత్ర బంధు, ఇలా ఈ క్వశ్చన్ అన్నీ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ఇలా మొత్తం ఇంచుమించుగా ఒక 24 క్వశ్చన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ 24 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే అందులోంచి 8 పక్కాగా వచ్చేస్తాయి. ఓకేనా? కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా చదవండి. తర్వాత లేఖక పరిచయం ఆల్రెడీ నేను చెప్పాను. 5 పేపర్స్కి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయమని. ఇది ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఎక్కువ ఇస్తున్నాడు, ఎక్కువ అడుగుతున్నాడు ఇది. కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి, దాని నుంచి క్వశ్చన్లు ఏ విధంగా రాయాలనేది. ఓకేనా? ఓకే, అది 4 మార్క్స్ సంబంధించి. మళ్ళీ ఒకసారి నేను స్క్రోల్ చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఫస్ట్ నేను స్క్రోల్ చేస్తున్నాను. ఫస్ట్ 4 పోయములు అవి. తర్వాత నుంచి క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి. నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని లేదా టిక్ పెట్టేసుకొని ఒక్కొక్కటి కంప్లీట్ చేసేయండి. హై అచీవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 24 క్వశ్చన్స్ని మీరు టఫ్గా ఫీల్ అవ్వకూడదు.
ఖచ్చితంగా ఈ 24కి 24 చదవాలి, చదివి తీరాలి. మీకు 100 అవుట్ ఆఫ్ 100 కావాలంటే చదివి తీరాలి. లక్ బేసిస్ మీద పలానా చదువుకుని వెళ్ళిపోదామంటే కనుక అవ్వదు, అలా వర్కౌట్ అవ్వదు. ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో ఒక్కొక్క చాప్టర్ నుంచి అట్లీస్ట్ 2 షార్ట్స్ అన్నా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? ఆ 2 షార్ట్స్ నుంచి రాకపోతే మీరు ఏం చదివారో అదే క్వశ్చన్ అక్కడ అటెంప్ట్ చేసేయండి, సరిపోద్ది. కనీసం హాఫ్ మార్క్స్ అయినా పడతాయి. సో ఇప్పటివరకు నేను మొత్తం కవి పరిచయం ఏం చదవాలో చెప్పాను, లేఖక పరిచయాలు ఏం చదవాలో చెప్పాను, ఆ తర్వాత పద్య భాగం నుంచి ఎస్ఐలు ఏం చదవాలో చెప్పాను, గద్య భాగం నుంచి ఎస్ఐలు ఏం చదవాలో చెప్పాను, పత్ర చెప్పాను, నిబంధ చెప్పాను, అలాగే 4 మార్క్స్ కూడా చెప్పాను, ఓకేనా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా క్రమం తప్పకుండా నేను హై అచీవర్స్ ఏం చదవాలో, స్లో లెర్నర్స్ ఏం చదవాలో కూడా ఇందులోనే డివిజన్ చేసి చెప్పాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఈరోజు రేపు గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా హై అచీవర్స్ అయితే 95+ మార్క్స్ తెచ్చుకుంటారు. స్లో లెర్నర్స్ అయితే అట్లీస్ట్ 50 మార్క్స్ అన్న వస్తాయి మీకు. కాబట్టి ఏది కూడా మిస్ చేయొద్దు. పలానాది ఇంపార్టెంట్ అంటే అది పడిపోద్దని గెస్ చేసి అది ఒక్కటే చదవద్దు, చదవండి. కొన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఓ 4 ఒకటి వస్తుందంటే 4 చదవండి. ఏం ఒకటి వస్తుందో మీరు గెస్ చేసి ఆ ఒక్కటి చదువుకుంటే మాత్రం అక్కడ పడకపోతే ఇబ్బంది పడాలి. పబ్లిక్ ఎగ్జామినేషన్ కదా ఇది. కాబట్టి దయచేసి ఎన్నైతే నేను చెప్పానో అవన్నీ కూడా క్లియర్ చేసేయండి. 1 మార్క్స్ విషయానికి వస్తే వీలైతే వీడియోస్ చేస్తాను నేను గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అండ్ గ్రామర్ సంబంధించి బిట్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్‌లో వస్తది. అలాగే మన వాట్సాప్ ఛానల్ పోల్స్‌లో వస్తది. అలాగే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా మనకుంది, అందులో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి 3 కూడా ఫాలో అవ్వండి మీరు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చాలామంది లైక్ చేయట్లేదు. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.